హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాళ వీడియోలో కూడా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా అండ్ కేవలం మీకోసం అంటే మీకోసమే స్పెషల్గా డిజైన్ చేసిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా 1 by 1 మొత్తం కంప్లీట్గా షోకేస్ చేసేస్తాను. అండ్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్న ప్రతి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఎలా ఉంటుంది అంటే మీకోసం మీరు పర్సనల్గా కస్టమైజ్ చేసేసి మీకోసం మీరే డిజైన్ చేసేసి వేసుకున్నారా అన్నంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దేనికదే సూపర్. ఎంత పోటీ అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ పక్కన పెట్టేసుకొని ఈ నల్ల పూసలు వేసుకోవాలి, అది టార్గెట్. సో దానికోసం ప్రతిసారి ఇంకొంచెం కొత్త డిజైన్స్తో ఇంకా 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 న్యూ లుక్స్తో బెటర్గా ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్తో మేక్ చేస్తూ ప్రతి థర్స్డే మీ ముందుకు వచ్చేస్తాం. ఎస్, అలాగే ఈసారి కూడా అంతే. ప్రతిది కూడా యూనిక్గా డిఫరెంట్గా ఎంటైర్లీ న్యూ లుక్తో ఏమనాలి, కొత్త మెరుపులతో కొత్త కొత్త డిజైన్స్తో కొత్త థాట్స్తో మీ ముందుకు తీసుకొచ్చిన డిజైన్స్ ఇవన్నీ కూడా. ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీరిచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ మీకు ఇంకా బెస్ట్ డిజైన్స్ చూపించడానికి హెల్ప్ అవుతుంది. సో దయచేసి బ్లాక్ బీడ్స్ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకే ఇంకా ఎక్కువగా యూస్ఫుల్ ఉంటుంది ఇది. ఎందుకంటే నల్ల పూసలు ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కాబట్టి డెఫినెట్గా బ్లాక్ బీడ్స్ వీడియో లైక్ చేయండి, ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్లోనైతే బ్యూటిఫుల్ పెండెంట్ అవుట్లైన్ అంతా కూడా మీకు పర్ల్స్తో వచ్చేస్తుంది. మేకింగ్ లోపలంతా కూడా కార్వింగ్ అది నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోన్ కానీ రూబీ స్టోన్ కానీ రెండు ఉన్నాయి స్టాక్లో. ప్లీజ్ గ్రీన్ వస్తే రూబీ కోసం గోల్ వద్దు, రూబీ వస్తే గ్రీన్ కోసం గోల్ అవద్దు. జస్ట్ మిడిల్ స్టోన్ ఒకటి మాత్రమే మారుతుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే ఇక్కడే ఉంది అసలు కథ. లైక్ ఈ కట్టింగ్ బీడ్స్ అన్నిటికీ కూడా ఇలా చిన్న చిన్న ఏమనాలి మాప్స్తో మేక్ చేసిన కలెక్షన్. ఇది యాజ్ ఇట్ ఈస్గా 100కు 100% గోల్డ్లో చూసి కాపీ కొట్టి చేసిన కలెక్షన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐ కాపీడ్ ఇట్ ఫ్రమ్ ద గోల్డ్. ఎస్, గోల్డ్లో నుంచి చూసి కాపీ కొట్టి మేక్ చేసిన కలెక్షన్. ఎందుకు అంటారా, యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా గోల్డ్ వేసుకున్నట్టే ఉండాలి కాబట్టి అక్కడే కాపీ కొట్టాను. అండ్ మీకు వేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే ఇందులో మేము బీడ్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఇచ్చాము అలైన్మెంట్. దూరం నుంచి చూస్తే ఏంటంటే థ్రెడ్ జ్యువెలర్ లా కనిపించేస్తుంది, కానీ దగ్గరకు వచ్చి చూస్తే కనుక అరే నల్ల పూసలేనే ఇంత అందంగా ఎలా చేశారు, ఇలా కూడా చేస్తారా నల్ల పూసల్ని అని అనుకోవాలి అన్నది కాన్సెప్ట్. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూడడానికి హెవీగా గ్రాండ్గా ఉంటుంది కానీ లైట్ వెయిట్గా ఉంటుంది. ఫర్ షూర్ మళ్ళీ మనని చూసి కాపీ కొట్టి ఎవరైనా మేక్ చేస్తే తప్ప వేరే వాళ్ళ దగ్గర ఈ డిజైన్ ఉండదు. అర్థమైంది అనుకుంటాను మీకు ఈ పాటికి, ఓకేనా? ఇది లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 inches సుమారుగా ఉంటుంది. ఇది ఆ లెంత్లో వేస్తేనే అందంగా ఉంటుంది. అండ్ దయచేసి బ్లాక్ బీడ్స్కి ఎక్స్క్లూజివ్గా బ్లాక్ బీడ్స్ వీడియోకి మీరు డిస్పాచ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దయచేసి సహకరించండి. ఎవ్రీ వీడియోలో నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మీరు మాన్యువల్ వర్క్ చూస్తున్నారు, ఎంత సీక్వెన్స్ ఉంటుంది, ఎంత గ్యాప్ ఉంటుంది, ఇదంతా పేరుస్తూ నీట్గా డీటెయిలింగ్ చేస్తూ వెళ్ళాలంటే టైం పడుతుంది. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఆర్డర్స్. దయచేసి బ్లాక్ బీడ్స్ వీడియో అన్నీ కూడా కొంచెం టైం ఇవ్వండి. నేను చాలా టైం అడగట్లేదు, కొంచెం టైం ఇవ్వండి, డిస్పాచ్ చేసేస్తాను, ఓకేనా? మళ్ళీ మీకు చేసే రిక్వెస్ట్ అంటూ అదే 1400 ఈజ్ ద ప్రైస్. ఎందుకు అని చెప్తున్నాను అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చూపించేది అంతా కూడా మాన్యువల్ వర్కే ఉంటుంది ప్రతి దాంట్లో. సో ప్రతి డిజైన్ చేయాలి అంటే దాని వెనకాల ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫర్ట్ అవుట్పుట్ రావాలంటే కాస్త టైం పడుతుంది. మిగతా సెట్స్ లాగా ఇవాళ వేస్తే రేపు ట్రాకింగ్ అయితే రాదండి. హ్యాండ్మేడ్ జ్యువెలరీకి కాస్త టైం పడుతుంది, అర్థం చేసుకోండి. 1400 ఈజ్ అ ప్రైస్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించిన అలా చూస్తూనే ఉండండి. ఈరోజు అంతా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను అంటే ఎస్, యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని గోల్డ్ అంటారా, 1 gram అంటారా, సిల్వర్ జ్యువెలరీ అంటారా నాకు తెలీదు. నా దృష్టిలో మాత్రం ఇది గోల్డ్కి ఒక 1% కూడా తగ్గలేదు, తగ్గనివ్వను కూడా. అంత బాగా మేక్ చేసేసాము. ఒకటే కదా కాన్సెప్ట్. ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా ఏం చెప్తున్నాము, గోల్డ్ ఆర్నమెంట్స్ని రీప్లేస్ చేసేసి నల్ల పూసలు వేసుకునేలాగా టార్గెట్. దానికోసం ఎంత గ్రాండ్ డిజైన్స్ అయినా చేయాలి, ఎంత సింపుల్ డిజైన్స్ అయినా చేయాలి.
చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇదిగో ఇవి అలాంటి కేటగిరీ కిందకి వచ్చేస్తాయి. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా స్పిన్నల్స్లో మధ్య మధ్యలో సరోస్కి పర్ల్, రియల్ రూబీ అండ్ గ్రీన్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్. అంటే ఇక్కడ మనకి పెండెంట్లో ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసేసాము. భలే అందంగా ఉంది మాల. మీరు ఎలాంటి గ్రాండ్ శారీస్ మీదకి వేస్తారా, సింపుల్ శారీస్ మీదకి వేస్తారా, పెద్ద హెవీ బార్డర్ మీద ఉన్న శారీస్ మీదకి వేస్తారా, దేంట్లో వేస్తారు? దేంట్లో వేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఇంతకు మించి ఏం కావాలి జ్యువెలరీ? నాకైతే నన్ను అడిగితే అక్కర్లేదు, ఇది ఒక్కటి నాకు చాలు, నేను వెళ్ళిపోతాను ఫంక్షన్స్కి అంటాను. అంత బాగుంటాయి నల్ల పూసలు. అండ్ ఫర్ షూర్ మళ్ళీ ఏం చెప్తున్నానంటే మళ్ళీ మనని చూసి కాపీ కొట్టి ఎవరైనా చేస్తే తప్ప ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయి. సో యూ అండ్ మీ, వీ బోత్ ఆర్ వెరీ లక్కీ టు వేర్ సచ్ టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్. 2800 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ యాజ్ యూజువల్గా మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇంత హెవీ జ్యువెలరీ మేక్ చేసి మీకు చూపిస్తున్నందుకు, మీకు డిస్పాచ్ చేయడానికి మాకు కాస్త టైం ఇవ్వండి. అండ్ ఫర్ షూర్ నేను మీకు ఏం మాట ఇస్తున్నాను అఫీషియల్గా వీడియోలో అంటే, వన్స్ మీరు అమౌంట్ మాకు పే చేశారు అంటే వీఆర్ కమిటెడ్ టు ద యువర్ ఆర్నమెంట్. ఇన్ కేస్ మేము మీకు డిస్పాచ్ చేయలేకపోతే విల్ సెండ్ యూ ద అమౌంట్ బ్యాక్. ఐ ఆమ్ టేకింగ్ దట్ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? సో ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీరు కంగారు పడకండి. కొంతమంది అంటే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు మెసేజ్ పెడుతుంటారు, మేడం 1 గంట సేపు అయింది, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, మాకు ఇంకా ట్రాకింగ్ ఇవ్వలేదు. అందుకని ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కైండ్లీ డోంట్ వరీ. 2800 ఇస్ ద ప్రైస్. అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. నవ్వొస్తుంది కదా మళ్ళీ చూడగానే. దేన్ని వదిలినా పలకసర్లను మాత్రం వదలరా అంటే వదలను. వీటి వెనకాల నేను పడతాను, నా వెనకాల మీరు పడుతూనే ఉండండి. ఎస్, ఎంత మంచి డిజైన్స్ అండి. అసలు పలకసర్లలో నన్ను కూర్చొని ఆలోచించి పెట్టమంటే రాత్రిలు నిద్రపోకుండా కంటిన్యూస్గా ఆలోచిస్తూనే ఉంటానేమో. దీంతో ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని అలా ఇన్ఫైనైట్గా 1 by 1 అలా చేస్తూనే మీకు చూపిస్తూనే ఉన్నాను. బట్ ప్రతి డిజైన్కి మీరు ఇచ్చే రెస్పాన్స్కి నిజంగా థ్యాంక్ యూ అనే ఒక చిన్న వర్డ్ సరిపోదేమో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్స్ టు యూ. ఏం చెప్పాలి అంటే ఒకటే చెప్తాను, మీకు ఇంకా బెస్ట్ డిజైన్స్ చేసి చూపిస్తాను బెస్ట్ ప్రైజెస్లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ నో. నేను మీకు ఎక్స్ప్రెస్ చేయగలిగిన థ్యాంక్స్ ఏదంటే అదొకటే. ఇది చూడడానికి నార్మల్గా ఉంది, బట్ వేస్తే అసలు దీని అందం దేని కిందికి రాదండి. ఇవన్నీ గ్రేడియేషన్లో ఇచ్చాను. ఇవి కొంచెం బిగ్ సైజ్, ఇవి స్మాల్ సైజు అండ్ మధ్యలో కట్టింగ్ బిట్స్ ఇచ్చేసాను. భలే అందంగా ఉంది. ఖచ్చితంగా ఇది మీరు వెయ్యండి. ఎంతమంది ఇది 1 గ్రామ్ అని ఎవరన్నా ఒక్కరు అడిగినా కూడా నేను అమౌంట్ బ్యాక్ తీసుకుంటాను. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్, ఓపెన్ ఛాలెంజ్, ఇది ఓపెన్ ఛాలెంజ్. కాకపోతే ఇక్కడ మీకు నాకు ఏంటి షూరిటీ అంటే మీరు అబద్ధం చెప్పకూడదు, అంతే. నేను జెన్యూన్గా ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఓకేనా? రైట్, వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. రియల్గా వేసుకున్నా కూడా ఇది గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుంది. నేను ఎంతో చూస్తే ఆ ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప నా నోట్ నుంచి ఈ వర్డ్ రాదు. 750 ఇస్ ద ప్రైస్. ఓకే, లెంత్ అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఇచ్చాను. లాంగ్ లెంత్లో అనుకున్నాను కానీ ఇదంతా సెట్ అవ్వలేదు. ఈ లెంతే బాగుంది, సూపర్గా ఉంది. ఒక్కసారి వేసి చూడండి, ఎలాంటి సారీస్ మీదకైనా సూపర్గా ఉంటుంది. ఇంతకు మించి ఇంకేముంటుంది గోల్డ్లో నన్ను అడిగితే ఏమీ ఉండదు. ఇదే గోల్డ్ అనుకుందాం. పక్కన వాళ్ళు చూసి ఇది గోల్డ్ కాదా అని అడిగినప్పుడు కదా క్వశ్చన్. వాళ్ళు అడగరు కదా. అడగకుండా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇంకా దట్స్ ఆల్ అవర్ ఇన్నర్ ఫీలింగ్స్. అది కాస్త పక్కన పెట్టేస్తే ఒక ప్రోడక్ట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇవి వచ్చేసి బ్లాక్లో అనెక్స్ బీడ్స్ చిన్నగా మువ్వలు ఇచ్చాను. అండ్ లైట్ బేబీ పింక్ షేడ్లో డిజైన్ చేశాను. అంటే కొన్ని పర్టికులర్ శారీస్ మీదకి లైట్ బేబీ పింక్, బిగ్ బార్డర్, బ్లాక్ బార్డర్ వచ్చిన శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకి సెట్ చేద్దాము అన్న కాంబినేషన్తో ఇలా సెట్ చేశాను. ఇందులో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. బేబీ పింక్ విత్ బ్లాక్. అంటే కొన్ని జనరల్గానైతే బేబీ పింక్కి వస్తే సెల్ఫ్ వస్తాయి శారీస్, లేదు అంటే బ్లాక్ వెళ్ళిపోతారు. అసలు ఆ అందం వేరు ఉంటుంది. బేబీ పింక్ శారీకి బ్లాక్ బార్డర్ వచ్చింది అనుకోండి, సూపర్గా ఉంటుంది. అలా సింపుల్ శారీస్కి మీరు ఇలా సింపుల్గా వేసేయండి. ఇంకొకటి కూడా చేశాను, అది ఇంకా గ్రాండ్గా ఉంటుంది. నేను ఐ షో యూ దట్ ఆల్సో. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16-17 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. ఇది ఆ లెంత్లో వేస్తేనే అందంగా ఉంటుంది. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ నేను వేసే పంపిస్తాను. రైట్ నో ఇలా ఉంది.
నేను దీనికి ఎక్స్టెన్షన్ చైన్ వేసి పంపిస్తాను, మీరు కంగారు పడకండి. బట్ ఈ మాల 17 or 18 అంటే మీరు హెల్దీ నెక్ అనుకోండి 18 ఇంచెస్, ఇంకా థిన్ నెక్ అయితే కనుక 15.5 16 ఇంచెస్ ఆ లెంత్లో అయితేనే బాగుంటుంది. ఆ డ్రాప్స్ అనేవి భలే అందంగా కనిపించేస్తాయి. దాని పక్కన ఉన్న ఈ మువ్వలు ఇవన్నీ కూడా ఆ లెంత్లో ఉంటేనే అందంగా ఉంటాయి. అందుకని పర్టికులర్గా కొన్ని డిజైన్స్ని ఆ లెంత్లోనే మేక్ చేస్తాము. దయచేసి దీని వెనకాల మళ్ళీ మీరు పీసినారి వారండి 16 ఇంచెస్ లెంత్లోనే ఇస్తానండి. నేను పీస్ అమ్మాయిని అసలు కాదండి, మీకు తెలుసో లేదు. ఇది ఈ లెంత్లో ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆ లెంత్లో ఇస్తాము. ఇంత చేసిన వాళ్ళము దీనికి ఒక 2-3 ఇంచెస్ లెంత్ పెట్టేసి 20 ఇంచెస్లో నేను చేయలేనా? ఖచ్చితంగా చేయగలను. కాకపోతే కొన్ని డిజైన్స్ పర్టికులర్గా అలా ఉంటే బాగుంటాయని నాకు అనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ టూ మచ్ ఆఫ్ హెల్దీ నెక్ అనుకోండి, యూ జస్ట్ మెన్షన్ మీ. మళ్ళీ ఇంకొకటి కూడా ఇక్కడ దయచేసి మెన్షన్ అంటే టెక్స్ట్ మధ్యలో మెన్షన్ చేయదు. కంపల్సరీ ఆఫ్టర్ యువర్ పేమెంట్ ఆర్ ఆఫ్టర్ యువర్ అడ్రస్ మీరు లెంత్ కస్టమైజేషన్ నాకు ఒక చిన్న టెక్స్ట్ చేయండి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రోజంతా కమ్యూనికేట్ చేసేస్తారు, పోనీ అదే రోజు చేస్తారంటే చేయరు. ఇంకో 2 గంటలకు లేదంటే నైటో లేదంటే రేపు పొద్దున చేస్తారు. పేమెంట్ చేసేటప్పుడు ఆ మధ్యలో చాట్ అంతా చదవడానికి టైం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా కస్టమైజేషన్ ఆఫ్ ది లెన్స్ ఉంటే కనుక ఎండ్ ఆఫ్ యువర్ పేమెంట్ తర్వాత మీరు అడ్రస్ పెడతారు. ఏం చేస్తారు? ఫస్ట్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడతారు, తర్వాత అడ్రస్ పెడతారు. ఆ అడ్రస్ కింద ఒక చిన్న మెసేజ్ టైప్ చేయండి, అమ్మా ఈ లెంత్ నాకు కావాలి. దట్స్ ఆల్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. 1050 ఇస్ ద ప్రైస్. ఇదే బేబీ పింక్ కాంబినేషన్లో ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్లో సెట్ చేసేసాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇదేంటంటే కొంచెము ఇంకా బిగ్ బార్డర్ ఉన్న శారీస్కి వేసుకుంటే ఎలా ఉంటుంది అనిపించి చేశాను. యాక్చువల్గా ఇది మేక్ చేస్తుంటే వచ్చిన ఆలోచన అనమాట. ఇది సింపుల్ శారీస్కి బాగుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం అదే బేబీ పింక్ శారీ ఇప్పుడు కుప్పడం శారీస్ కానీ ఉప్పడా పట్టు అట్లా ఉన్నాయి అనుకోండి, ఇంకొంచెం ఏమైనా మంగళగిరి కాటన్స్ అట్లా ఏమైనా బేబీ పింక్ విత్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది అనుకోండి, సూపర్గా ఇది పేరప్ చేయొచ్చు. చాలా 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 బాగుంటుంది, నీట్గా ఉంటుంది అండ్ వెరీ 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 రాయల్గా ఉంటుంది. మీకు ఇక్కడ అన్నీ కూడా పలకసార్లు యూజ్ చేశాను. ఇవన్నీ కూడా రియల్ మొనాలిసా బీడ్స్. దీనికి అంటే ఒక మంచి లుక్ తీసుకురావాలి. బ్లాక్ బీడ్స్ అయినా కూడా యూనిక్గా డిఫరెంట్గా కొన్ని శారీస్కి ఆప్ట్ అయ్యేలాగా ఉండాలి అన్న థాట్తో మేక్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి, రాయల్గా ఉంటాయి. అండ్ పర్టికులర్గా బేబీ పింక్ని ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే జస్ట్ టు ఫుల్ఫిల్ దట్ చిన్న డిజైర్ ఉంటుంది కదా, అది చిన్నదే కానీ మనకు అది వేసుకుంటే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది తెలుసా. సెల్ఫ్గా ఈ కాంబినేషన్ రియల్గా ఇదే కాంబినేషన్లో శారీకి రియల్గా ఇవే బీడ్స్ మనం సెట్ చేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న హ్యాపీనెస్లే బట్ ఎంతో ఫుల్ఫిల్మెంట్ ఇస్తాయి. ఆ చిన్న చిన్న ఫీలింగ్స్ దానికి పెద్దగా మనము లైక్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అట్లా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ విల్ మేక్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది అలా అనుకుని ఆ సింపుల్ దాంతోపాటు ఇలా హెవీగా కూడా చేసాము. బట్ ఎప్పుడెప్పుడు బేబీ పింక్ శారీ కట్టుకొని ఇది వెయ్యాలనిపించింది నాకు. రియల్లీ వండర్ఫుల్ సెట్. 22 to 24 ఇంచెస్ లెంత్ మధ్యలో ఉంటుంది. 24 ఇంచెస్ పక్కా ఉంటుంది ఈ లెంత్. అండ్ ఇక్కడ వేసిన మొనాలిసా అన్నీ కూడా రియల్ బీడ్స్ బేబీ పింక్ అండ్ ఇవి కూడా మంచి వర్తీగా ఉన్న పలకసర్లు అనమాట. సో ఆబ్వియస్లీ లుక్ అనేది డబల్ త్రిబుల్ అయిపోయింది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకొక సింపుల్ కలెక్షన్. దిస్ ఇస్ సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్. ఇది కోరల్ మీద వర్క్ వచ్చేసింది. లైట్ పేస్టల్ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేసాము. సింపుల్గా ఉంటుందన్నమాట. కాస్త గ్రీన్ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ రాయల్గా ఉంటుంది. లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ అలా ఉంటుంది. ఇదిగోండి చిన్న కోరల్స్ దాని మీద వర్క్ వచ్చేసింది. నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. And the price for this is just 590. సింపుల్ కలెక్షన్సే కానీ గ్రాండ్ లుక్, నీట్ లుక్. 590 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఎంత బాగుందో కదా నిజంగా. అసలు
వెయ్యాలి, వేస్తే తెలుస్తుంది దీని అందం ఏంటనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ మాప్లో ఇచ్చేసాను పెండెంట్ అంతా కూడా. రాధాకృష్ణులు వచ్చేస్తారు, మధ్యలో రూబీ స్టోన్ వచ్చేసింది. అండ్ సైడ్కి అంతా కూడా ఇలా సరోస్కి పర్ల్స్తో టచ్అప్. చూడండి ఎంత మాన్యువల్ వర్క్ ఉంది ఇందులో, ఎంత ఎఫర్ట్ ఉంటుంది చెప్పండి. ఎన్ని లైన్స్? 4, 5, 6, 7, 8, 9, 10 లైన్స్. ఓ మై గాడ్, విత్ దిస్ గ్రాండ్ లుక్. దిస్ ఈజ్ అ పెండెంట్, రాధాకృష్ణుల పెండెంట్ వచ్చేస్తుంది. అండ్ అన్కట్ స్టోన్స్ క్వాలిటీ, రూబీ స్టోన్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్లాక్ బీడ్స్లో కాస్త హెవీగా అండ్ యూనిక్గా రాయల్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఆప్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వేసినవి కట్టింగ్ బీడ్స్ కాదు, ఇన్ జనరల్గానైతే ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి మీరు మళ్ళీ పర్సనల్గా కస్టమైజ్ చేస్తే తప్ప ఇక్కడ టచ్అప్స్ అంటారు వీటిని. అంటే మధ్యలో వేసే టచ్అప్స్కి సరోస్కి పర్ల్స్ వాడరు. కట్టింగ్ బీడ్స్ దొరుకుతాయి, వైటిష్నెస్ వస్తుంది, అవి వాడతారు. బట్ ఎందుకో నాకు వాటి జోలికి వెళ్ళాలనిపించదు. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తున్న వర్క్ జెన్యూన్గా ఉంది. ఇది అంతే. ఇప్పుడు నేను ఈ సరోస్కి పర్ల్ పెట్టినా అంతే టైం పడుతుంది, ఆ కట్టింగ్ బీడ్ పెట్టినా అంతే టైం పడుతుంది. మ్యాటర్ ఆఫ్ ఒక 200-300 ఎక్కువ పడుతుంది ప్రైస్. బట్ దాంతో ఏంటంటే ఆ లుక్, ఆ లావిష్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఆ గ్రాండ్నెస్ అనేది వచ్చేస్తుంది సెట్కి ఆటోమేటిక్గా. కొంచెం జ్యువెలరీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఇవన్నీ సరోస్కి పర్ల్స్ మీరు వేసుకుంటే ఇది మీరు కస్టమైజ్ చేయించుకున్న పీస్. అదే జ్యువెలరీ మీద అవగాహన లేని వాళ్ళు అబ్బో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని అనిపిస్తుంది. అది నిజమే. బట్ మనం ఇన్ని చూస్తున్నాం కదా, సరోస్కి పర్ల్ అంటే ఏంటి, కట్టింగ్ బీడ్ అంటే ఏంటి, ఏది వైటిష్గా ఉంటుంది, ఏది క్రీమ్ కలర్గా ఉంటుంది, ఏది న్యాచురల్గా ఉంటుందని నాతో పాటు మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అవన్నీ మనసులో పెట్టుకొని మేక్ చేసిన కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ యూజ్ చేసింది సరోస్కి పర్ల్. అందుకే మీకు ఇంత ఏమనాలి, ఐ కెన్ సే ద స్మూత్నెస్, ఆ ఫినిషింగ్ అనేది ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ని బట్టి వచ్చేస్తుంది. 1450 ఈజ్ ఎ ప్రైస్. ఇంకొక క్యూటీ పైన చూపించిన ఇది పెద్దగా అయిపోయింది, గ్రాండ్గా అయిపోయింది కదా. ఇంకొక సింపుల్ని చూపించేస్తాను. భలే ముద్దుగా ఉంది. మీ అమ్మాయి మా అమ్మాయి ఉన్నంత ముద్దుగా ఉంది. చిన్నగా చిన్న పలకసర్లు, కట్టింగ్ బీడ్స్, ఇలా చిన్న డిఫరెంట్ పీసెస్ ఇచ్చేసి ఇక్కడ రియల్ మన్నులు యూజ్ చేశాను. అండ్ ఇవి కూడా రెగ్యులర్ స్పిన్నల్స్ కాదు, హై క్వాలిటీ. సమ్ పీపుల్ విల్ సే ద రియల్ బ్లాక్ డైమండ్. అఫ్ కోర్స్ ఇవి రియల్ బ్లాక్ డైమండ్సే, బట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఫర్ రియల్ బ్లాక్ డైమండ్స్ కాదు. రియల్ బ్లాక్ డైమండ్స్లో ఇది ఒక కేటగిరీ. దీనికి స్పిన్నల్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కొంచెం సీక్వెన్స్గా కనిపించేస్తుంది అనమాట. ఆ షైనింగ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. వేసుకున్నా కూడా నిలబడ్డట్టుగా ఉండవు బీడ్స్ అన్నీ. ఇలా ఉంటాయి నీట్గా, అలైన్మెంట్ నీట్గా వస్తుంది అంతే. మధ్యలో వేసింది మనులు, రియల్ మనులు ఉంటాయి కదా, అవి వేసాము. అండ్ సైడ్స్కి ఇలా మాపింగ్ వచ్చేసింది. దీని అందం అంతా దేంట్లో ఉందో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో పీస్ బాగుంది, ఈ బ్లాక్ డైమండ్స్ బాగున్నాయి, ఈ సైడ్ మాప్ బాగుంది, ఈ మనులు బాగున్నాయి. ఏ ఒక్క పీస్ తక్కువైనా కూడా లైక్ ఇక్కడ ఏ ఒక్కటి చిన్నగా వేసినా, ఇక్కడ రియల్ రూబీ వేయకపోయినా, ఇక్కడ సైడ్ మాప్ ఇవ్వకపోయినా దీనికి ఇంత అవుట్లుక్ రాకపోయేదేమో అనిపించింది. రియలీ బెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. బ్లాక్ బీడ్స్లో మనం తీసి దాచిపెట్టుకునే కలెక్షన్స్. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. 690 ఈజ్ ఎ ప్రైస్. సేమ్ ఇది కూడా అంతే, 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బ్యాక్ చైన్ వేసేసి పంపిస్తాను. నెక్స్ట్ ఎస్, బ్యాక్ టు బ్యాక్. ఇంతకు ముందుకు ఇది సిమిలర్గా నేను మేక్ చేసి చూపించాను. బట్ ఐ థింక్ అప్పుడు రూబీ వైట్ కాంబినేషన్లో చేశాను, ఇప్పుడు ఫుల్ రూబీ కాంబినేషన్లో చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది. ఫుల్ రూబీ లోటస్ విత్ బ్లాక్. ఇది నేను మీకు టెలికాస్ట్ చేసి నాకు తెలిసి ఒక 3 months అవుతుంది అనుకుంటా. 3 months నుంచి ఇప్పటి వరకు స్టిల్ గెట్టింగ్ ద ఆర్డర్స్ ఇన్ దిస్. మీకు ఇందులో నేను సింపుల్గా కూడా చేసి చూపించాను, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదేమో గ్రాండ్ లుక్ వచ్చే సెట్, మధ్యలో పలకసలతో టచ్అప్ ఇచ్చేసి రూబీ లోటస్ ఇచ్చాను. భలే అందంగా ఉంది. 17 inches సుమారుగా లెంత్ వస్తుంది. ఎలాంటి శారీస్ మీదకైనా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది హెవీగా కనిపిస్తుందేమో, బట్ మీరు వేస్తే దీని బ్యూటీ ఏంటి తెలుస్తుంది. సేమ్ ప్రైస్ అయితే ఇంతకుముందులానే. ఇది ఫుల్ రూబీది. కొంచెం ఇది మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి, ఎందుకంటే
ఇవి ఎలా ఉన్నాయంటే కుందన్ పీసెస్ నాకు స్టాక్లో ఉన్నంత వరకు రైట్ నో అయితే ఒక 150 పీసెస్ వరకు ఉన్నాయి కుందన్ పీసెస్. ఆ బేస్ వేసుకొని నేను ఆర్డర్స్ తీసేసుకుంటాను. అయితే ఇందులో ఇంకొకటి కూడా చేస్తాము, మీకు ఇంతకుముందు చూపించాను. చిన్న చిన్న పీసెస్ అనమాట ఇవన్నీ 390కి ఇచ్చేస్తాం. అప్పుడు ఇవి కూడా అసలు విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది నాకు. సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇవి కూడా స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా మేక్ చేసి చూపిస్తున్నాను. మీకు ఇది కావాలంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇది కావాలంటే ఇది ప్లేస్ చేసేసుకోండి. 390. బట్ ఎందుకు కొంచెం క్విక్గా తీసుకోండి అంటే నేను జనరల్గా ఎప్పుడు మిమ్మల్ని అట్లా హరి చేయను. ఈ నిమిషంలోనే పే చేయండి, ఇప్పుడే చేసేయండి అని నేను ఎప్పుడు చెప్పను. టేక్ యువర్ టైం, బుక్ చేసేసుకోండి. కాకపోతే ఏదైనా సరే రా మెటీరియల్ ఉన్నంతవరకు చేసిస్తాను. బట్ పర్టికులర్గా ఈ కుందన్స్ ఏంటంటే ఈ రూబీ కుందన్ బీభత్సమైన లుక్ వచ్చేసింది అనమాట. అంటే భలే అందంగా కనిపించేస్తుంది. బీభత్సమైన లుక్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే చాలా అందంగా కనిపించేస్తుంది. అదే చెప్తున్నాను కదా, రైట్ నువ్వు ఇందులో నా దగ్గర ఓన్లీ 150 పీసెస్ ఉన్నాయి. 150 పీసెస్ వరకు ఆర్డర్స్ తీసుకుంటాను. అందులో ఎన్ని పీసెస్ దీనికి వస్తాయి, ఎన్ని పీసెస్ దీనికి వస్తాయో నాకు తెలియదు ఆర్డర్స్. సో కొంచెం తొందరగా బుక్ చేసేసుకోండి. ఎందుకంటే దీని గురించి అంత ఆలోచించాల్సిన పని ఏం లేదు, బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఏంటంటే రుబీతో పాటు ఈ కలర్లో కూడా చేశాను. మీరు అప్పుడు అడిగారు కొంతమంది నాకు ఇది వైట్ కుందన్లో చేసి ఇవ్వండి అని. అప్పుడు చేశానో చేయదో నాకు గుర్తులేదు. బట్ ఇప్పుడు అఫీషియల్గా మళ్ళీ చూపిస్తున్నాను. అదే కుందన్ విత్ వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అఫ్కోర్స్ దీనికి ఇదే బాగుంది, దానికి అదే బాగుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ 390, 17 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అందంగా ఉంటుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకోండి ఇలా చేసేసేయండి, భలే ఉంటాయి. అంటే వాళ్ళు చాలా తృప్తి అయిపోతారనమాట. ఇంత మంచి నల్లపూసలు ఇచ్చేస్తే మనం ఎంత మంచి కాస్ట్లీ శారీ ఇచ్చినా కూడా మేబీ వాళ్ళకి ఆ శారీ ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఆ కలర్ నచ్చకపోవచ్చు, బ్లౌజ్ నచ్చకపోవచ్చు. 190 ఇష్యూస్ ఉంటాయి మన చీరలు నచ్చడానికి. అవునా? ఎవరైతే మీరైతే నేనేది ఎందుకు నచ్చిందో ఒక చీర తెలియదు, ఎందుకు నచ్చలేదో కూడా తెలియదు. అంటే అన్ని ఆబ్లిగేషన్స్ అవన్నీ పెట్టుకుంటాం, కాంప్లికేషన్స్ పెట్టుకుంటాం మనం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక బ్లాక్ బీడ్స్ ఇచ్చి చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ మనకి కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండదు. సింపుల్ థింగ్. శారీస్ మీద అయితే బోల్డ్ అని కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఏ శారీ కావాలి, ఎంత బార్డర్ది కావాలి, ఫాలింగా, కాటనా, అబ్బో అలా మాట్లాడుతూ ఉంటే రోజంతా సరిపోతుంది, అసలు ఏం కావాలి అనుకోండి. కానీ వెన్ కమ్స్ టు ద బ్లాక్ బీడ్స్ అనుకోండి, జ్యువెలరీ అనుకోండి, మీకు ఇక్కడ లెస్ ఆప్షన్స్ ఉంటాయి, ఉన్నాయన్నీ కూడా యూనిక్గా ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఇవి రియలిస్టిక్గా దగ్గరగా ఉంటాయి. అందుకని ఒక్కసారి అలా మారి చూడండి మీరు అంటున్నా. మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రొటీన్ కలెక్షన్ బదులు ఇలా డిఫరెంట్గా ఇవ్వండి. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ టులిప్ బీడ్స్. పీచ్ పింక్ శారీ ఉంటే దాని మీదకి వేయండి, ఎంత బాగుంటుంది. ఇదేదో చూడబోతే మీరు అన్ని చీరలు కొనుక్కొని మీకోసం మీరు చేసుకొని నాకు చూపిస్తున్నారా అనేలా ఉన్నారు. అఫ్కోర్స్ కొంతవరకు అది కూడా నిజమే. బట్ ట్రూలీ ఒకసారి పీచ్ పింక్ శారీ మీద ఉంటే అలాంటి శారీస్ మీదకి ఈ బ్లాక్ బీడ్స్ వేయండి, మామూలుగా ఉండదు. ఎక్సలెంట్ అనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే ఎట్ ఎ టైము మాటలు లేవు, మాట్లాడుకోవడాలు ఏం లేవు, ఓన్లీ అక్కడ శారీ, ఇక్కడ జ్యువెలరీ అంతే. అంటే ఎక్స్క్లూజివ్గా పీచ్ పింక్ శారీ మీద బ్లాక్ బాగా ఎలివేట్ అవుతుందండి, ఎక్సలెంట్గా ఎలివేట్ అవుతుంది. దానికి ఇంకా అంతకు మించిన బెస్ట్ కాంబినేషన్ ఉండదు. దానికి తోడు అదే కలర్లో కోరల్స్ ఇచ్చాను. ఇవి రియల్ అన్నమాట, రియల్ టులిప్ బీడ్స్. రియల్ అంటే 100% రియల్ అయితేనే రియల్ అని చెప్పేస్తాను. మీరు ఇది గోల్డ్లో వేసుకోవచ్చు, కట్ చేసేసుకొని వేసుకోండి. బట్ ఇమీడియట్గా వేసుకోకండి, కొద్ది రోజులు ఇది వాడుకోండి, ఈ సెట్ని వాడుకోండి. మీకు ఎప్పుడైతే బోర్ వచ్చేసి 4-5 ఇయర్స్ తర్వాత అబ్బా అన్ని ఫంక్షన్స్ అయిపోయాయి, అన్ని చీరల మీదకి ఇదే వేసుకున్నానని బోర్ వస్తుంది చూసారా, అప్పుడు ఇవి కట్ చేసేసుకొని గోల్డ్లో మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటాను నేను ఏం చెప్తున్నాను అని. రైట్ నో యూ ఎంజాయ్ దిస్ ప్రోడక్ట్ విత్ దిస్ సేమ్ డిజైన్. ఇది వచ్చేసి 24 ఇంచెస్లో సుమారుగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద కోరల్స్, రియల్ టులిప్ కోరల్స్, పీచ్ పింక్లో వస్తాయి. ఇదిగోండి వీటి ఒరిజినల్ కలర్ ఇది. కొంచెం దీని మీద వేస్తే లిటిల్ బిట్ డిఫరెన్స్ అనిపిస్తుంది, అందుకని చూపిస్తున్నాను అనమాట. భలే అందంగా ఉంది. మరి స్మాల్ సైజ్ కాదు, కొంచెం మీడియం సైజ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవి. బట్ ఎందుకో నాకు ఈ కలర్ మీదకి ఇది వెయ్యాలి అనిపించింది. అందుకే నో మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ఫీల్ ఇట్ ఈస్ ప్రెటీ. సో ఆబ్వియస్లీ ఐ ఆమ్ కమింగ్ విత్ దిస్. ఓకేనా, 1350 is a price. And next one more cutie pie. And this is one more beautiful collection. ఇక్కడ పెండెంట్ అంతా
సూపర్గా ఉంటుంది. అమ్మవారి రూపు వచ్చేస్తుంది, కిందంతా కూడా ఇలా బుట్టలాగా వచ్చేస్తుంది, డ్రాప్ వస్తుంది. సింగిల్ పీస్తో హైలైట్ చేయాలి అనుకుంటే కనుక ఇదొక బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ యూ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఆల్సో. ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా ఉన్నాయి. ఇక్కడ అందం అంతా కూడా ఈ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్లోనే ఉన్నాయి. దిస్ ఈజ్ యాంటిక్ పెండెంట్. అండ్ ఇక్కడ యూస్ చేసినవన్నీ కూడా రెగ్యులర్ కట్టింగ్ బీడ్స్ కాదు, స్పిన్నల్ కాదు, బ్లాక్ డైమండ్. షైనింగ్ ఉంటుంది చూడండి, చాలా 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 బాగుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. పెండెంట్ వచ్చేసి బిగ్ సైజ్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్, ఇలా బిగ్ సైజ్లో వచ్చేస్తుంది, యాంటిక్ లుక్లో వచ్చేస్తుంది. కిందంతా కూడా రూబీలో ఫోటో స్టోను. అండ్ దిస్ ఈజ్ ద ఇయర్ రింగ్. బాగుంటాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా మీరు హైలైట్ అయిపోవచ్చు, బాగుంటుంది పీస్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. ఇక్కడ పెండెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్, అందుకనే ఇది ప్రైస్ కొంచెం ఎక్కువగా పడింది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. యా, విత్ బ్యూటిఫుల్ రూబీస్ వచ్చేసాయి. ఇదంతా డబల్ అల్లేసాము, రూబీ సింగిల్ కాదు. మీరు చూడండి, మొత్తం కంప్లీట్గా డబల్ అల్లిక, డబల్ బీడ్స్ వేసి వెళ్ళాము. అందుకే మీకు దగ్గరగా గుత్తులాగా అనిపించేస్తుంది అనమాట. అండ్ బుట్టలు కూడా భలే అందంగా ఉన్నాయి, నీట్గా ఉంది, చూడగానే వేసుకోవాలి అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో ఉంది. కనిపిస్తున్నాయా, కొంచెం బ్రాడ్గా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే డబల్ వర్క్లో అల్లేసామన్నమాట. అంటే మీకు బీడ్స్ అన్నీ కూడా డబల్గా వస్తాయి. రైట్ నో అయితే 18 ఇంచెస్, బట్ మీకు 17 అయినా 16 అయినా బాగుంటుంది. అది మీరు మెన్షన్ చేయండి మీకు ఏ లెంత్లో కావాలి అని. రైట్ నో అయితే ఇప్పుడు నేను మేక్ చేసింది 18 ఇంచెస్ లెంత్లో. మీరు శారీస్ మీద వేసుకుంటారంటే కనుక ఇదే లెంత్ కంటిన్యూ చేయండి. లేదు డ్రెస్సెస్ మీద వేసుకుంటాను అనుకుంటే కనుక యూ గో ఫర్ అనదర్ లెంత్. అండ్ ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద రూపీస్. అండ్ ప్రైస్ వచ్చేసి 990 రూపీస్. క్వాలిటీ కూడా మీరు చూడండి, 0 సైజ్ కాదు, నెక్ సైజ్ చూస్ చేసుకున్నాను. అంటే కొంచెం ఇంకా ఎలివేట్ అవ్వాలి, బీడ్ అనేది ఎలివేట్ అవ్వాలి అన్నట్టుగా. సూపర్. కొంచెం అంటే వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇందులో, కానీ అసలు అవుట్లుక్ నేను ఊహించిన దానికంటే బాగా వచ్చింది. ముందైతే సింగిల్ బీడ్ వేసాము, బట్ ఎక్కడో కొంచెం వెలితిగా అనిపించేసి ఏమైతే కానీ టైం అవుతుంది కదా ఒకదాన్ని మేక్ చేయడానికి, చాలా టైం టేకింగ్. బట్ ఓకే, లెట్ గివ్ ద అవుట్పుట్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. సో అగైన్ డబల్ వర్క్లో అల్లుతూ వెళ్ళేసాము, బట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. 990 ఈజ్ ద ప్రైస్. మరి అందంగా ఉంది కదా, ఏ చీర మీద వేసినా సూపర్గా అనిపించేస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఫైనల్లీ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ సింపుల్గా వెయ్యాలి, అతి సింపుల్గా వెయ్యాలంటే దీనికి వెళ్ళిపోండి. ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ బ్లాక్ స్పిన్నల్స్ కావు, రెగ్యులర్ బ్లాక్ స్పిన్నల్స్ కావు. ఇదిగోండి బ్లాక్ డైమండ్. ఓకే, రియల్ బీడ్స్. అండ్ దీంతో చిన్నగా పలకసర్లు ఇచ్చేస్తాం అంతే. సింపుల్గా నెక్ వరకు, ఎక్కువగా ఏమి ఉండదు ఇందులో డిజైనింగ్. కాకపోతే బీడ్స్ అనేవి హై క్వాలిటీ బీడ్స్. బాగుంటుంది క్యాజువల్గా వేసుకోవడానికి, అతి చిన్న ఫంక్షన్స్కి, అసలు ఎటువంటి ఫంక్షన్స్ లేకుండా సింపుల్గా వేసుకోవడానికి అయితే ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. ఇవాళకి బ్లాక్ బీడ్స్లో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇక్కడంతా అల్లిక వచ్చేస్తుంది, కిందికి వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్లో బీడ్స్ వచ్చేస్తాయి. ఇది ఇవాళ బ్లాక్ బీడ్స్ వీడియోలో గిఫ్ట్. విల్ సీ హూ ఈజ్ దట్ లక్కీ విన్నర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అప్పటి వరకు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.